ప్రకృతి నుంచి పుట్టిందే ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు మనం కొన్ని పిచ్చి మొక్కలుగా చూడడం జరుగుతుంది. ఆ పిచ్చి మొక్కలు అనుకొని మనం ఎన్నిటినో లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియక. ఆయుర్వేదంలో కొన్ని మొక్కల్లోని ఔషధాలను మీకు పరిచయం చేస్తాను. ఇది ముందుగా దీన్ని వావిలాకు అంటారు. ఆయుర్వేదంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది నొప్పులకు నివారణ. ఎవరికైనా ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇవి వాడుతూ ఉంటారు. ఇవి వావిలాకులు అంటారు. బ్యాక్ సైడ్ వైట్ గా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ గ్రీన్ గా ఉంటుంది. చూడండి ఎక్కడెక్కడో ఇది పార్క్ దగ్గర ఉంది. ఇవన్నీ మనకు తెలియవు, పిచ్చి మొక్కలుగా పరిగణిస్తూ ఉంటాం. ఇవి లేతవైతే కాడలు కూడా మనం వాడుకోవచ్చు. ఈ వావిలాకుల్లో 2 టైప్స్ ఉంటాయండి, 2 రకాలు ఉంటాయి. ఇది ఫ్రంట్ గ్రీన్, బ్యాక్ వైట్ గా ఉంది కదా. రెండోది రెడ్ గా ఉంటుందండి. అవి వీలైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు కొన్ని ఆకులు మనం కోసుకుందాం. దీంతో మీకు చక్కటి రెమెడీని చూపిస్తాను. బాడీ పెయిన్స్, పెద్దవాళ్ళు చాలా నొప్పులతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది మోకాళ్ళ నొప్పులు, నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిదానికి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం లేదు. మనకి ఇలా చిన్న రెమెడీస్తో ప్రకృతిలోని ఆకులను తీసుకొని మనం వైద్యాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇది మీ ఇంట్లో ఒక మొక్కను వేసుకోవచ్చు. చిన్న మొక్కను వేసుకుంటే ఇది పెద్ద వృక్షం కింద మారిపోతుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఔషధాన్ని ఇచ్చే చెట్లు కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే మంచిది. ఇక్కడ గానుగ చెట్టు ఉంది. దీని ఆకులు కూడా మనకి రెమెడీకి పనిచేస్తాయి. ఇవి కూడా నొప్పులు తగ్గిస్తాయి. కొన్ని ఆకులు తీసుకుందాం. ఇవి ఎలా వాడాలో మనం చూద్దాం. ఇప్పటి వరకు మనం 2 ఆకులను కోసుకున్నాం కదండి, వావిలాకు, గానుగాకు. ఇంకా 2 ఆకుల అవసరత ఉంది. అవి ఎక్కడున్నాయా అని చూస్తున్నాను. పిచ్చి చెట్ల కింద పరిగణిస్తూ ఉంటారు. ఇది ఒంటి నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, పాదాల నొప్పులకి చాలా అవసరం. వావ్, ఇక్కడ దొరికింది. ఏమీ లేదండి, మా అమ్మమ్మ గారికి బాగాలేదు, ఎప్పుడూ నడుము నొప్పి అంటూ ఉంటారు. ఆమె కోసం నేను ఈరోజు ఈ రెమెడీని చేయడానికి వచ్చాను. ఇదిగోండి జిల్లేడాకులు. దీనికి వైట్ ఫ్లవర్స్ ఉంటాయండి. అదైతే ఔషధానికి చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే ఇది దొరికింది. వైట్ ఫ్లవర్స్ ఉన్నదైతే, పువ్వులు ఉన్నదైతే మనకి ఇంకా బాగా పనిచేస్తుంది. 2 లేదా 3 ఆకులు అయితే మనకు సరిపోతుంది అనమాట. ఇంకొక ఆకు ఎక్కడుందో వెతుక్కుందాం. దీన్ని ఆముదపు ఆకు అంటారు. ఇదిగోండి ఆముదపు. మనకి అన్ని ఆకులు దొరికేసాయి. ఔషధం రెడీ చేసుకుందాం. పిచ్చి మొక్కలుగా చూస్తున్న అనేక రకమైన చెట్లు, ఆకులు ఆయుర్వేదంలో అనేక ఔషధాలు కలిగి ఉన్నాయని తెలియక పిచ్చి మొక్కలుగా చాలా మంది చూస్తున్నారు. మనం వెతికి తెచ్చుకున్న ఆకుల్లో జిల్లేడాకు, గానుగాకు, వావిలాకు, ఆముదమాకు, నిమ్మకాయ, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెమ్మలు, మెంతి చూర్ణం, పసుపు, ఉప్పు. ఆయుర్వేదంలో చేసే విధానాన్ని పత్రపిండ స్వేదనం అంటారు. ఇది శరీరంలో ఎటువంటి నొప్పులనైనా తగ్గిస్తుంది. ఈ ఆకులను మనం శుభ్రపరిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని ఆకుల్లో చిన్న పురుగులు కూడా ఉంటాయండి, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా చిన్న ఆకులుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ఆకులుగా కట్ చేయడం వల్ల ఇందులో ఉండే ఔషధాలు బయటకు వస్తాయి. ఈ జిల్లేడాకులను డైరెక్ట్ కట్ చేసేయకూడదండి. దాంట్లోని ఇలా కట్ చేసినప్పుడు పాలు వస్తాయి. ఆ పాలను కడిగేసి కొంచెం ఆరబెట్టి అప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా వేయకూడదు. ఇవి వావిలాకులు అని చెప్పాను కదండి. లేతగుంటే కాడలతో వేసేయవచ్చు. అంటే కాడలు ఎందుకు వేయరు అంటే చేసేటప్పుడు గుచ్చుకుంటాయి. ఇవి ఈనెలు లాంటివి ఉంటాయి కదండి, ఇలాంటివి కొన్ని ముదురుగా ఉన్నప్పుడు అవి గుచ్చుకుంటాయి అన్నమాట చేసేటప్పుడు. అందుకని ఇవి కాడలు తీసి నీట్గా చేస్తారు. లేతవైతే మనం వేసేసుకోవచ్చండి. మీకు అర్థం అవడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇలాగ అన్ని ఆకులను ఇలాగే చిన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లో 2 రకాలు ఉంటాయని చెప్పాను కదండి వావిలాకుల్లో. అవి ఇటు ఫ్రంట్ ఏమో గ్రీన్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఇలా ఎల్లోగా ఉంటుంది. అది రెండో రకం అయితే కొంచెం రెడ్డిష్గా ఉంటుందండి. అది కూడా వాడుకోవచ్చు, ఏది దొరికితే అది. 2 వాడినా కూడా ప్రమాదం ఏమి లేదండి. ఇది ఆముదమాకు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా శుభ్రపరచాలి. చిన్నగానే పదే ఎందుకు చెప్తున్నానంటే గ్రేవీ కోసం అండి. పెద్దగా వేయడం వల్ల మనకి ఆ గ్రేవీ అనేది రాదు. పత్రాలను కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇలా చిన్నగా కట్ చేసుకున్నారు. తర్వాత దీంట్లోకి చెప్పాను కదండి, ఒక్కొక్కటిగా చూపిస్తాను. నిమ్మకాయ ఫుల్గా వాడాలండి. దాన్ని కట్ చేసుకున్నా పర్వాలేదు. ముందు రసాన్ని పిండేసి తర్వాత తొక్కులు ఉంటాయి కదండి, కట్ చేసుకున్నా పర్లేదు, ఎలా అయినా పర్వాలేదు. ఇలా ఇవి కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు తీసుకొని కొంచెం లైట్గా ఇలా స్మాష్ చేయాలి మెత్తగా. తొక్కలు తీయపోయినా పర్వాలేదండి, తీసినా పర్వాలేదు. అలా 4 సరిపోతాయండి. కొంచెం ఉప్పు, తర్వాత పసుపు. ఇది ఎంత వేసుకున్నా పర్వాలేదండి. మెంతి చూర్ణం, ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి, దాంతో ఒక 2 వేసుకోండి, 2 స్పూన్స్. ఇలా కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం కాదండి, కంగారు పడద్దు. తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి, మార్కెట్లో పౌడర్స్ దొరుకుతున్నాయి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. అంతేనండి, పత్రపోట్లకి సంబంధించినవన్నీ మనం రెడీ చేసుకున్నాము. దీంతో పాటు మనం కొంచెం ఆయుర్వేదంలో ధన్వంతర ఆయిల్ అని ఉంటుంది. ఆ ఆయిల్ని మనం ఆయిల్లో ఇవన్నీ ఒకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ విధానం కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ధన్వంతర ఆయిల్ అండి. ఇది కొంచెం ఫ్రైకి ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది కదండి ఆడవారికి. మొదటిగా మనం నిమ్మకాయలు ఇలా కొంచెం షేడ్ మారే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కల్లుప్పు, తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత పసుపు, మెంతి చూర్ణం బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా అండి, మాడేలా వద్దు. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎక్కడ నొప్పులున్నా అక్కడ అప్లై చేస్తే తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో మంచి ఫలితాన్ని పొందుతారండి. స్పైన్ ప్రాబ్లంతో, పాదాల నొప్పులతో, నడవలేక నడిచేటప్పుడు టిక్కుమని కొన్ని సౌండ్స్ వస్తూ మోకాలకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. మెడ నొప్పులు, సిస్టమ్ వర్క్ చేసే వరకు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ వాడితే మంచి రిలీఫ్ వస్తుందండి. శాశ్వత పరిష్కారం కూడా దొరుకుతుంది. ఇది ఫ్రై అయింది కదండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆకులను వేసుకుందాం. అంతే అండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే చాలు, మనకి ఇది అయిపోయినట్లే. ఇది ఏ రోజుకి ఆ రోజు అక్కర్లేదండి, ఒక 4 days వరకు, మనకి 4 రోజుల వరకు ఉంటుంది. చూడండి ఇలాగా ఫ్రై అయిపోయింది కదా. మనం ఇది అంటే చేసేటప్పుడు మళ్ళీ వేడి చేస్తూ ఉంటాం కదా, దాంట్లోంచి రసం అనేది అలా రోజుకి వస్తూ ఉంటుంది. చాలండి, ఇలా ఫ్రై అయితే చాలు. దీన్ని మనం కిడీగా కట్టుకుందామండి. కిడీ అంటే ఒక క్లాత్లో ఇదంతా వేసి మూటలా కట్టడాన్ని కిడీ అంటారు. ఇలా ఫ్రై చేసిన దాన్ని మనం ఒక క్లాత్లో పెట్టేసుకోవాలి. దీన్నే పత్రపోటలి అంటారండి. ఇదేనండి పత్రపోటలి. దీంతో ఎక్కడ నొప్పులైతే ఉన్నాయో ఆ భాగంలో ఫస్ట్ ఏం చేయాలి అంటే, మనం ఇప్పుడు మోచేతికి ఇక్కడ కానీ నొప్పులు ఉన్నాయనుకోండి, ఈ భాగంలో మీకు శాంపిల్కి చెప్తున్నాను అంతే.
ఈ భాగంలో నొప్పి వచ్చినప్పుడు ఆయుర్వేదంలో కొన్ని ఆయిల్స్ ఉంటాయి, పెయిన్ ఆయిల్స్. అవి అప్లై చేసి ఇలాగా మైల్డ్గా మసాజ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇలాగ మసాజ్ చేసుకున్నాక అప్పుడు ఈ పోటలి ఉంది కదండి, ఈ పోటలి వేడి చేసుకోవాలి. కళాయిలో పెట్టి లైట్గా గోరువెచ్చగా వేడి చేసి ఎక్కడైతే మనం పెయిన్ అన్నామో దాన్ని సర్క్యులర్ మోషన్లో ఇలాగా సర్క్యులర్గా చేస్తూ గోరువెచ్చగా చేసుకుంటూ ఉండాలండి. కళాయిలో పెట్టి ఇలా పెడితే చూసారా, దీంట్లోని రసం అంతా జ్యూస్ అంతా వస్తుంది. ఇదేనండి పెయిన్ తగ్గిస్తుంది. ఇది వేడిగా ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, మోకాలు నొప్పులా, చేతుల నొప్పులా, మెడ నొప్ప, స్పైన్, ఏ నొప్పులైనా ఇలాగా సర్క్యులర్ మోషన్లో చేసుకుంటా ఉంటే వేడిగా నొప్పులన్నీ తగ్గిపోతాయండి. దీనికి చక్కటి పరిష్కారం మీరు చూశారు కదా, ఒకసారి ప్రయత్నించి చూడండి.